గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివాజీ మ్యాథ్ హబ్. మనం ఆల్ కాంపిటేటివ్లో భాగంగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని వెరీ లాజికల్గా ఎలాంటి ఫార్ములా కూడా అప్లై చేయకుండా సాల్వ్ చేస్తున్నాం. మరిన్ని ప్రాబ్లమ్స్ వితౌట్ ఫార్ములా లాజికల్గా షార్ట్ వేలో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో మీరు చూడబోతున్నారు. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి ఈ క్వశ్చన్ నెంబర్ 28లో మనకి ఏమి చెప్తామంటే the difference between the compound interest and simple interest on a certain sum of money for 3 years at the rate of 15% per annum is 1701 rupee. Find the sum and each. ఈ క్వశ్చన్లో మనకి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 15% ఇచ్చారు. టైం డ్యూరేషన్ 3 years ఇచ్చారు. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 1701 రూపీస్ ఇచ్చినట్లయితే ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అని కనుక్కోమంటున్నారు. దీన్ని మనం లాజికల్గా ఆన్సర్ చేసినట్లయితే ఒకసారి చూడండి. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 15% ఇచ్చారు. దీని ఫ్రాక్షన్లో రాసినట్లయితే 15/100 అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 5 3s 15, 5 20s 100. సో 3/20 అనేది మనకి ఇక్కడ ఫ్రాక్షన్ అవుతుంది. అయితే ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిన్సిపల్ కింద కన్సిడర్ చేయాలి. బట్ ఇక్కడ టైం అనేది 3 years ఇచ్చారు కాబట్టి 20 అనే దానికి క్యూబ్ తీసుకోవాలి. ఒకవేళ 2 years ఇచ్చినట్లయితే 20 స్క్వేర్ తీసుకోవాలి ప్రిన్సిపల్ కింద. 4 ఇచ్చినట్లయితే 20/4 ఆ విధంగా తీసుకుంటాం. నా ఇక్కడ 3 years కాబట్టి 20 క్యూబ్ తీసుకున్నాం. 20 క్యూబ్ వాల్యూ 8000. 20 క్యూబ్ అనేది మనకి 8000. ఈ 8000కి మనం 3 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% చొప్పున అమౌంట్స్ ఇంటూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్, అలాగే ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్ అనుకుందాం. ఒకసారి చూసినట్లయితే 8000కి 15% ఆఫ్ 8000 ఎంత అవుతుందో చూడాలి. అంటే 8000 ఇంటూ 15%, నథింగ్ బట్ 3/20 ఇంటూ 8000. మనం చూద్దాం. 3/20 ఇంటూ 8000 చేసినట్లయితే ఏమొస్తుందంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2 4s 8 అంటే 400. 400 ఇంటూ 3 1200. సో ఫస్ట్ ఇయర్కి మనకి 15% చొప్పున 1200, సెకండ్ ఇయర్కి కూడా మళ్ళీ 1200, అలాగే థర్డ్ ఇయర్కి కూడా మనకి 1200 అనేది వస్తుంది. నా ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 1200కి అగైన్ 15% తీసుకోవాలి. అంటే ఇంటూ 3/20 1200 చేసి ఆ వాల్యూని సెకండ్ ఇయర్లోన థర్డ్ ఇయర్లోన కూడా మనం రాసుకోవాలి. మరి చూద్దాం. 3/20 ఇంటూ 1200 చేద్దాం. 3/20 ఇంటూ 1200 చేసినట్లయితే 0 0 కట్ అవుతుంది. అలాగే 2 60s 120, 60 ఇంటూ 3 180. అంటే ఫస్ట్ ఇయర్లో 180, సెకండ్ ఇయర్లో 180, థర్డ్ ఇయర్లో కూడా మనకి 180 అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి రెండు వాల్యూస్కి కూడా థర్డ్ ఇయర్కి 15% అమౌంట్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేయాలి. అంటే 1200కి ఆల్రెడీ మనకి 1200కి ఎంత వచ్చింది? 180. అంటే ఈ 1200కి మనకి ఇక్కడ 180 వస్తుంది. అలాగే ఈ 180కి కూడా 15% తీసుకోవాలి. అంటే 180 ఇంటూ 15% అంటే మనకి ఎంత ఇక్కడ 3/20. చూడండి, 29s 180 కాబట్టి 9 3s 27. అంటే ఇక్కడ 27 వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ లైన్లో ఏదైతే ఉందో ఇది సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే ఈ మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్క్లూడింగ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఈ అడిషనల్ వాల్యూస్ అన్నీ కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి డిఫరెన్స్ అనేది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ ఎక్స్ట్రా వాల్యూస్ అన్నీ కూడా డిఫరెన్స్ అవుతాయి. ఎందుకంటే ఈ మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఈ ఫస్ట్ లైన్ ఒకటే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. డిఫరెన్స్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అవుతాయి. మరి వీటిని మనం యాడ్ చేస్తే 180 + 180 + 180 540 + 27 567. అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 567 వచ్చింది. అంటే 8000 కనుక ప్రిన్సిపల్ అయినట్లయితే ఒకసారి చూడండి. ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ 8000, ప్రిన్సిపల్ కనుక 8000 అయినట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 567 వచ్చింది. 180 180 180 540 + 27 567 వచ్చింది. 8000 ప్రిన్సిపల్ అయితే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 567 వచ్చింది. బట్ మనకి క్వశ్చన్లో ఇచ్చినటువంటి డిఫరెన్స్ 1701. 1701 రూపీ అయినప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే రిలేషన్ చూడండి.
567 ఇంటూ 3 చేస్తే 567 ఇంటూ 3 చేస్తే 1701 వస్తుంది. కాబట్టి 8000 కూడా మనం ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుందంటే 24,000 వస్తుంది. దిస్ విల్ బి ద ప్రిన్సిపల్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్. దీనికి ఇది ప్రిన్సిపల్ అవుతుంది 24,000. లేదనంటే క్రాస్ మల్టిప్లై చెక్ చేసుకోండి. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఈ ఆన్సర్ మనకు వచ్చిన 24,000 ఇంటూ 567 మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ సేమ్ రావాలి. లేదనంటే ఏం చేయాలంటే 8,000 ఇంటూ 1701 డివైడెడ్ బై 567 చేసుకున్నా కూడా మనకి సేమ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు మనం చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చినారంటే 29 సమ్ నెంబర్ 29 ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years ఈజ్ 400 and 410 రూపీస్ రెస్పెక్టివ్లీ ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అని ఇచ్చారు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైము డ్యూరేషన్ 2 years ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 400 అని ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 410 రూపీస్ అని ఇచ్చారు. ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు 3 yearsకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ప్రిన్సిపల్ అడిగితే ప్రిన్సిపల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిన్సిపల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద ప్రిన్సిపల్ బి పి. దీన్ని మనం పి అనుకుందాం. ఎన్ని ఇయర్స్కి మనకు కావాలంటే 2 yearsకి కావాలి. ఇది ఫస్ట్ ఇయర్, అలాగే దీన్ని మనం సెకండ్ ఇయర్ తీసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 400 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, అలాగే 410 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. 400 సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి 2 years కాబట్టి చూడండి, టైం డ్యూరేషన్ అనేది 2 years కాబట్టి ఫస్ట్ ఇయర్కి 200 ఇంట్రెస్ట్ అవుతుంది సమ్ ప్రిన్సిపల్ మీద, సెకండ్ ఇయర్ కూడా 200 అవుతుంది. ఎందుకంటే మనం చెప్తున్నాం ఫస్ట్ లైన్లో ఉండే వాల్యూస్ అన్నీ కదా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో 400 సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 410 అంటే అడిషనల్గా ఒక్కొక్క వాల్యూ 10 యాడ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే 400 200 ప్లస్ 200 ప్లస్ 10 410 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ లైన్లో ఉండేది సింపుల్ ఇంట్రెస్ట్. మొత్తం తీసుకుంటే 10తో కలిపి తీసుకుంటే 410 అనేది ఏమవుతుందంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 400 అవుతుంది. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. 200 పైన ఎంత పెరిగింది? 10 పెరిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి 10/200 పర్సెంటేజ్ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆర్ అనేది పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 తీసుకుంటే 100 ones 100 twos 2 ones 2 5s అంటే మనకి 5% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. చాలా లాజికల్గా వెరీ వెరీ ఈజీగా మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలిగాం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.